హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీకి చెందిన మిలిటరీ నర్సింగ్ సర్వీస్ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్థాయి పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్తో పాటు అప్లై లింక్ కోసం డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. అక్కడి నుంచి మీరు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైనా వీడియో ఉపయోగపడుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, ఇది మిలిటరీ నర్సింగ్ సర్వీస్లో అంటే 2023-24కి సంబంధించి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సెలెక్ట్ చేసి ఈ పోస్టులకి ఎంపిక అయితే చేస్తారు. ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూస్తే ఎంఎస్సి నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్, వీటిల్లో ఏ కోర్సు పూర్తి చేసినా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. గ్రాంట్ ఆఫ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్ అని ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే కలిగి ఉంటారు. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో తప్పనిసరిగా ఎంఎస్సీ నర్సింగ్ కానీ, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేసి రిజిస్టర్డ్ నర్సుగా కలిగినటువంటి వారు ఈ యొక్క పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నట్లే. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూకి హాజరయ్యే సమయంలో ఒరిజినల్ మరియు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అనేవి పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ పరంగా చెప్తే 1988 డిసెంబర్ 25 నుంచి 2022 డిసెంబర్ 26 మధ్య డేట్ కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ కలిగినట్టే. అలాగే మెడికల్గా ఫిట్గా ఉండాలి. మిలిటరీ స్టాండర్డ్స్ ప్రకారం మరియు మిలిటరీ అథారిటీ నిర్ణయించినటువంటి ఈ స్టాండర్డ్స్ ప్రకారం. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది 2024లో జనవరి 14వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా వీళ్ళు ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కలిగి ఉంటుంది. ఇందులో నర్సింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఉండదు. క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే మినిమం 50% మార్క్స్ అనేవి ఈ యొక్క టెస్ట్లో రావాల్సి ఉంటుంది. అలా ఎవరైతే మినిమం 50% మార్క్స్ కలిగి ఉంటారో వాళ్ళని క్వాలిఫైడ్ క్యాండిడేట్స్గా అనౌన్స్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు అఫీషియల్ వెబ్సైట్ని, అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చినటువంటి మెయిల్ ఐడిని చెక్ చేస్తూ ఉండండి. అందులో మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి సంబంధించిన సమాచారం, అలాగే ఈ మెరిట్ లిస్ట్ అంతా కూడా joinindianarmy.nic.in అనే వెబ్సైట్లో మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా, ఈ ఇంటర్వ్యూ అనేది ఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. అది కూడా అవైలబుల్ వేకెన్సీస్ని బట్టి వాళ్ళని పిలుస్తారనమాట. ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ ఇంటర్వ్యూతో పాటుగా మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వడానికి 3 to 5 days అనేది పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళు అరేంజ్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మెడికల్ ఎగ్జామినేషన్ కూడా తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పాను కదా. ఇక మనం చూసుకున్నట్లయితే ఫైనల్ సెలక్షన్ అనేది ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఉంటుంది. అది కూడా మెడికల్గా ఫిట్గా ఉన్నారంటే వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. అప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్లో, అవి వేరియస్ లొకేషన్స్లో ఉంటాయి, ఆ హాస్పిటల్స్లో వీళ్ళకి సెలెక్ట్ చేసి జాయినింగ్ ఇస్తూ కాల్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి పంపిస్తారన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి మిలిటరీ నర్సింగ్ సర్వీస్లో మహిళా అభ్యర్థులకు వచ్చినటువంటి ఒక మంచి అవకాశం. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి అప్లై చేయాలంటే 900 రూపాయల ఫీజు అనేది ఆన్లైన్లో మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లై చేసుకోవాలి. డిసెంబర్ 26వ తేదీ వరకు చివరి తేదీ అయితే ఇవ్వడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా మీరు ఈ పోస్టులకి అప్లై చేయండి. మీకు నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలియజేశాను. అలాగే కంప్లీట్ నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.